బాపట్ల జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేసి వైద్య సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు కోరారు. కాళ్ళలోనే వస్తాయి, ఎక్కడైనా రావచ్చు, బాడీలో మెయిన్గా కాళ్ళలోనే వస్తాయి. వాటి వల్ల మీకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి తర్వాత దురద వల్ల గోకడం వల్ల పుండు పడిద్ది. ఆ పుండు అనేది మాందు. సో అది కాంప్లికేషన్ అనమాట. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. మనం ఎన్ని ట్రీట్మెంట్లు వాడినా ఎక్కడెక్కడ వాడినా మళ్ళీ వస్తూనే ఉన్నాం. కాళ్ళు నల్లగా అయిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో దీనికి మీరు చేసుకుంటే సర్జరీ చేయించుకోవచ్చు. బాగా ఇబ్బందిగా ఉంది, మందులు వాడిని తగ్గట్లే అంటే సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేయించుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మందులు, హోమియోపతి మందుల్లో మన నొప్పి మీకు పుండు పడకుండా, దురద రాకుండా మేనేజ్ చేయగలం. దీంతోపాటు ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. కంప్రెషన్ స్టాకింగ్స్ అని సాక్స్ ఉంటాయి కింద నుంచి పై వరకు, అవి వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా మీరు వాడితే మీకు దానివల్ల కాంప్లికేషన్ ఏం రాకుండా నార్మల్గా